యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానని. అందరికీ వందనాలు. బాగున్నారండి? మీ పక్కన వాళ్ళకి సేకరించి బాగున్నారని అడగండి. అడగండి, నేను మదర్ చేయట్లేదు, నిజంగా చేయండి. రైట్. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము. ఇర్మియా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరందరూ కూడా మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరందరూ మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపవారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలా సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని సన్నిధిలోకి వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలు మీరు బలపరచండి. మా జీవితాల కోసమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించమంటూ బలపరచమంటూ మా ఆత్మీయ జీవితాలకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా మీరు మార్చమంటూ ఈ సమయాన్ని మీ చేతులకు మీ చిత్తానికి అప్పచెప్పు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ఇలా అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను కొన్నిసార్లు ఇలా అనుకుంటాను. ఏంటంటే, నాకు ఇప్పుడున్న ఇల్లు కన్నా కొంచెం మంచి ఇల్లు ఉంటే బాగుండు, లేకపోతే నాకు ఇప్పుడున్న చదువు కన్నా కొంచెం మంచి చదువు ఉంటే బాగుండు, లేకపోతే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల కన్నా కొంచెం మంచి ఆర్థిక పరిస్థితులు ఉంటే బాగుండు. ఒకవేళ మీరు ఇలా అనుకుని ఉండవచ్చు. ఏంటంటే, నాకున్న ఉద్యోగం కన్నా కొంచెం మధ్య ఉద్యోగం ఉంటే బాగుండు, లేకపోతే ఇప్పుడు వచ్చే జీతం కన్నా కొంచెం ఒక 5,000 ఎక్స్ట్రా వస్తే బాగుండు, లేకపోతే మా ఇల్లు ఎక్కడి నుంచి కొంచెం అక్కడుంటే బాగుండు ఆ ప్రదేశంలో. రైట్. 1 BHKలో ఉన్న వాళ్ళు బహుశా మేము 2 BHKలో ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. అవును కాదు? కానీ మన ఆలోచనలు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు, కొంచెం బాగుగా ఉంటే బాగుండు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం సర్వసాధారణంగా. అయితే యోహాను రాసిన శుభవార్త 9వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ శిష్యులతో కలిసి వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటంటే, గుడ్డివాడిని చూసి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ శిష్యులు ఏమడుగుతారంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కారణమా, వీడి తల్లిదండ్రుల పాపం కారణమా, లేకపోతే ఎందుకు వీడు ఇలా పుట్టాడు, ఎందుకు వీడి జీవితం ఈ విధంగా ఉంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు ఒక ప్రశ్న వేశారు. అయితే దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం సమాధానం చెప్పారంటే, దేవుని యొక్క మహిమ తనకు ప్రత్యక్షపరచబడడానికి ఆ యొక్క జీవితము దేవుడు అతనికి అనుగ్రహించాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పారు. రైట్. ఇప్పుడు నేను మీతో ఏం చెప్తున్నానంటే, నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీరున్నటువంటి పరిస్థితి, మీరు పొందుకున్నటువంటి ఉద్యోగం, మీరు జీవిస్తున్నటువంటి జీవితము, మీకున్నటువంటి పదవి, అర్హత, కుటుంబము, తల్లిదండ్రులు, మీ పిల్లలు, అవి దేవుడు మీకు అనుగ్రహించినవి. ఏమండి? అవి దేవుడు మీ మీద పెట్టినటువంటి బాధ్యతలు, దేవుడు మీ మీద పెట్టినటువంటి భారము. రైట్.
తన చిత్తాన్ని బట్టి, దేవుడు తన ప్రణాళికను బట్టి మనకి మన కుటుంబాలను అనుగ్రహించాడు, మనకి మన పరిస్థితులను అనుగ్రహించాడు, మనకి మన ఆర్థిక జీవితాలను అనుగ్రహించాడు, మనకి ఉద్యోగాలను అనుగ్రహించాడు, మనకు చదువులను అనుగ్రహించాడు. దేవుడికి తెలుసు. ఇన్ఫాక్ట్ ఇలా కూడా చెప్పనివ్వండి, దేవుడే ప్రతిదీ డిసైడ్ చేశాడు, దేవుడే ప్రతిదీ కూడాను ఏర్పాటు చేశాడు, దేవుడే ప్రతిదీ ప్రణాళికను చేశాడు. దేవుడే ఈ యొక్క సమస్త ప్రణాళికను, మన జీవితానికి సంబంధించినటువంటి సమస్త ప్రణాళికను మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మన జీవితానికి ప్లాన్ వేసి, మన జీవితాన్ని నడిపించి, మన జీవితాన్ని ఆ పరిస్థితిలో ఉంచింది దేవుడే. దేవుడే. ఇదేదో మనం అనుకుంటే వచ్చింది కాదు, లేకపోతే ఏదో మనం ప్రణాళిక చేసుకుంటే వచ్చింది కాదు. ఇది ఎవరి ప్లాన్ అంటే దేవుడి ప్లాన్. ఏమండి, ఇది దేవుడి ప్లాన్. అయితే నేను మీకు ఈరోజు ఈ ఇర్మియా అనేటువంటి భక్తుడి యొక్క జీవితాన్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇర్మియా జీవితాన్ని ఇంతకుముందు నేను మీకు బోధిస్తూ వస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇర్మియా జీవితంలోంచి. ఇర్మియా జన్మించినటువంటి జీవితకాలం పరిస్థితి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అవిధేయులుగాను, మూర్ఖులుగాను, తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే ఇర్మియా ఆయన జన్మించినటువంటి సమయం కానీ, ఆయన జీవిస్తున్నటువంటి సమయం కానీ అంత బాగుగా ఏమీ లేదు, అంత యోగక్షేమాలు ఏమి కూడాను లేవు. అన్నీ కూడా ఎత్తులు పల్లాలు, అంత పరిస్థితులు ఏం బాగోలేవు అనమాట. అంత క్షేమకరంగా లేవు, అంత అభివృద్ధికరంగా కూడాను లేవు. అయితే ప్రజలందరూ కూడాను యూదా సామ్రాజ్యంలో భయంతో జీవిస్తున్నారు. బబులోను వారు వాళ్ళు ఇస్తున్నటువంటి బెదిరింపులతో వీళ్ళందరూ కూడా చాలా భయంతో బ్రతుకుతున్నారు అనమాట యూదా సామ్రాజ్యంలో. అయితే ఇర్మియా భక్తుడు సరైనటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ప్రవక్తగా నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిని ప్రవక్తగా నియమించాడు. రాజకీయ పరంగా కానీ, లేకపోతే సామాజిక పరంగా కానీ అక్కడ న్యాయం జరుగుతూ లేదండి ప్రస్తుతం. అయితే ఈ సమయాన్ని బట్టి రాజకీయ పరంగా కానీ, ఆత్మీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ వారికి న్యాయం జరుగుతున్నట్లు ఎక్కడ కూడాను మనకు కనిపించడం లేదు. అయితే వాళ్ళ దగ్గర భద్రత లేదు, వాళ్ళందరూ కూడా భయంతో బ్రతుకుతున్నారు. అదే సమయంలో దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసి, దేవుడు ఇర్మియాని అక్కడ ప్రవక్తగా నియమించాడు. ఇంకొక విషయం మీకు చెప్పలేమండి, ప్రవక్తగా జీవించడం అనేది అంత సులభమైనటువంటి జీవితం కాదు. మీ అందరికి బాగా తెలుసు, జెరుజలేము రాణి ప్రవక్తలు ఎవరైనా కనిపించారనుకోండి చాలు, తను ఏం చేసిందంటే వెంటనే వారి మీదకి ఆదేశాలు పంపించే వారిని చంపించేసిద్ది. ప్రవక్త జీవితం అంత ఆషామాషి కాదు. ఇంకొక విషయం చెప్పమంటారా, ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తకి అసలు పడేది కాదు. కొంచెం వెనక్కి వెళ్దాము, మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు పడిందంటారా? ఏమండి, తర్వాత కొంచెం ముందుకు వచ్చి సౌలు దావీదుకి ఇశ్రాయేలు ప్రజలకు పడిందంటారా? ఏమండి, లేదు. ఈ ప్రవక్తగా నియమించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రవక్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి వ్యతిరేకం అనమాట, వాళ్ళకి విరుద్ధం అనమాట. ఏమండి, ఈయన చెప్పే మాటలు వాళ్ళకి నచ్చవు. ఏమండి, సమూయేలు ఎంత మంచి భక్తుడు అండి. ఆ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు, మాకు రాజు వద్దు, ఏమండి మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి, నువ్వు చేసే పరిపాలన మాకు సరిపోవడం లేదు, మాకు రాజు కావాలని చెప్పేసి సమూయేలుని అవమానించారు, సమూయేలుని నిందించారు. పాత నిబంధన గ్రంథంలో నియమించినటువంటి ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలు తిట్టి అవమానించి విరోధించిన వాళ్ళే. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు, ఇర్మియా తన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఒక పక్కేమో ఇశ్రాయేలు ప్రజలు, మరొక పక్కేమో దేవుడు చెప్తాడు ఏంటి, నేను చెప్పే విషయాలు నువ్వు తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పు. ఈయనకేమో భయం వాళ్ళతో చెప్పడానికి. అటు పక్క దేవుడి దగ్గర నుంచి ప్రజలు, ఇటు పక్కన ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి ప్రజలు, మధ్యలో నలిగిపోతుంది ఎవరు, ప్రవక్త. ఇప్పుడు ఇర్మియా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇర్మియా కూడాను అటు ఇశ్రాయేలు ప్రజల పట్ల మధ్య, ఇటు దేవుడు మధ్య నలిగిపోతున్నాడు అనమాట. ఆ సమయంలో జన్మించాడు. అయితే ఇర్మియా గురించి మనం గొప్పగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన 5 రాజులకి ప్రవక్తగా పనిచేశాడు. అసమాష విషయం కాదు. 5 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు, దేవుని ప్రవక్తగా పనిచేశాడు. అయితే ఆయన యొక్క జీవితాన్ని మనం ఈ రోజున పరిశీలన చేద్దాము. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క పిలుపు మరియు ఏర్పాటు, ఇది నా టాపిక్. నా మెయిన్ ఐడియా ఏంటంటే విశ్వాసులు దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత పిలువబడ్డారు. విశ్వాసుల జీవితంపై దేవునికి సర్వ అధికారం కలదు. మళ్ళా చెప్తున్నాను, నా మాట చాలా జాగ్రత్తగా ఉండండి.
విశ్వాసులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, విశ్వాసులు దేవుని చేత పిలువబడ్డారు. విశ్వాసుల జీవితం మీద దేవునికి సమస్త అధికారము, సర్వ అధికారము ఆయనకి కలదు. ఏమండి, మీలో ఎవరైనా చెప్పగలుగుతారా దేవునికి నా మీద ఎటువంటి అధికారం లేదు, నా జీవితం నేను నాకు నచ్చినట్టు బ్రతుకుతా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే గట్ల మీరు విశ్వాసులు కాదు, అవిశ్వాసులేమో. ఏమండి, ఎందుకంటే విశ్వాస జీవితము ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుని ఆధీనంలో ఉంది. ఏమండి, మనం జీవించే జీవితం ఎవరిని సంతోష పెట్టడానికంటే దేవుడిని సంతోష పెట్టడానికి, రైట్? ఒకవేళ మన జీవితంలో మనం దేవుడిని సంతోష పెట్టలేకుండా ఒక విశ్వాసగా బ్రతుకుతున్నామంటే బహుశా మన ఆత్మీయ జీవితంలో ఏదో ప్రాబ్లం ఉంది. అందుకని చెప్తున్నాను కదా, విశ్వాస జీవితంలో దేవునికి సమస్త అధికారం ఉంది. నీ కుటుంబ విషయమే కానీ, ఉద్యోగ విషయమే కానీ, పిల్లల విషయమే కానీ, సంఘ విషయమే కానీ ఆయనకి, దేవునికి నీ జీవితం మీద సమస్త అధికారము, సర్వాధికారం కలదు దేవునికి. దేవునికి సర్వాధికారం కలదు. అయితే ఇర్మియాని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు ఈ యొక్క పని కోసం అని చెప్పేసి. తర్వాత ఇర్మియా ఏం చేశాడంటే ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ యొక్క పిలుపును ధిక్కరించాడు. ఏం చేశాడంటే, ప్రభువా ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల ఏ పని కాదు, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి దేవుడిని అడిగాడు. అయినా దేవుడు విడిచిపెట్టలే. ఏం చేశాడంటే దేవుడు పిలిచాడు. పిలిచి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి ధైర్యాన్ని తెలియజేసి పరిచర్యను నియమించి పరిచర్యను తనకు అప్పచెప్పాడు. తర్వాత ఆయనకి నేర్పించాలనుకున్నటువంటి పాఠం ఏంటంటే దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పేసి ఇర్మియాకి దేవుడు ఈ పాఠాన్ని నేర్పించాడు అనమాట. దేవుని యొక్క సార్వభౌమత్వం అంటే ఏంటంటే దేవునికి సమస్తానికి, సర్వానికి అధికారి, మనుషులకి ఈ సృష్టి అంతటికి కూడా ఆయన అధికారి. రైట్? ఈజ్ సుపీరియర్ పర్సన్, అథారిటేటివ్ పర్సన్. ఈ సృష్టి మీద ఆయనకి సమస్త అధికారం ఉంది. ఆయన ఏదైనా కావాలనుకుంటే నాశనం చేయొచ్చు, ఏదైనా కావాలనుకుంటే ఆయన బాగు చేయొచ్చు. మనకేం అధికారం లేదు, ఆయన నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి. రైట్? He has every right, he has every power over all the creation and over all the men. రైట్? తర్వాత మనిషి యొక్క బలహీనతను, శక్తిహీనతను దేవుడు నడిపించకపోతే ఇర్మియా బహుశా ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు తీసివేయలేకపోతే ఇర్మియా బహుశా ఈ పరిచర్య చేయకపోవచ్చేమో. మనం విషయాన్ని చూద్దాం దేవుడు ఎలా తీసేశాడు ఆ పరిస్థితిని. అయితే మొదటిగా 4-5 వచనాలు మనం చదువుకుందాం. చదవండి, 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఎవరు చెప్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు చెప్తున్నారు? వాక్యం చూడండి, సరిగ్గా చెప్పండి. ఎవరు చెప్తారు అది మాటలో? యెహోవా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇర్మియాతో చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. రైట్? దేవుడికి ఇర్మియా జీవితం గురించి సమస్తము తెలుసు. ఒకసారి నా వైపు చూడండి. ఇర్మియా జీవితం యొక్క బ్లూ ప్రింట్, తన యొక్క లైఫ్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది దేవునికి తెలుసు అన్నమాట. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎప్పుడు చనిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇర్మియా జీవితానికి సంబంధించినటువంటి సమస్త వివరాలు దేవుడి దగ్గర ఉన్నాయి. రైట్? ఇప్పుడు అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా వాక్కు డైరెక్ట్ గా దేవుడే ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను రూపించాను, నీవు గర్భం నుంచి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను నా పని కోసం నిన్ను ఏర్పాటు చేశాను. రైట్? నేను నిన్ను ఒక బాధ్యతను నీ మీద అప్పచెప్పాలని చెప్పేసి నేను ముందుగానే నిర్ణయించాను. అయితే నువ్వు ఎవరి విధేయతలో బ్రతకాలి అంటే నా విధేయతలో బ్రతకాలి. ఎందుకంటే నువ్వు నా ప్రవక్తకు. నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను తయారు చేశాను, నేను నిన్ను పుట్టించాను, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను నడిపిస్తున్నాను. నీ జీవితం నాది, నేను నీ జీవితానికి సమస్త అధికారం కలిగినటువంటి వ్యక్తిని, నువ్వు నా మాట వినాలి అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. సో దేవుని చేత ఇర్మియా గారు ఏర్పాటు చేయబడ్డారు. దేవుని చేత ఆ జీవితము ఇర్మియాకి ఇవ్వబడింది. రైట్? దేవుని చేత ఆ ఇర్మియాకి ఆ జీవితం ఇవ్వబడింది. ఇర్మియాకి సంబంధించినటువంటి A to Z దేవుడు నిర్ణయించాడు. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ దేవుడు తన చిత్తాన్ని ఇర్మియా జీవితంలో జరిగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తం అన్నమాట.
అయితే ఇర్మియా ఏమన్నాడు 6వ వచనంలో? అందుకు అయ్యో అయ్యో ప్రభువుకు యెహోవా ప్రభువుకు యెహోవా చిత్తగించుము. చిత్తగించండి, నన్ను క్షమించండి, నేను బాలుడనే, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని చెప్పారు. ఇప్పుడు ఇర్మియా చెప్పింది అబద్ధం అంటారా నిజమంటారా? మీకు ఒక మాట చెప్పండి, తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. ఇర్మియా వయసు ఎంతో తెలుసా? ఈ సమయంలో 17 నుంచి 20 సంవత్సరాలు అనమాట. 17 నుంచి 20 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తితో దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను ఒక ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు నా పని చేయాలని చెప్పేసి అన్నాడు. అందుకు ఇర్మియా గారు ఏమన్నారంటే, ప్రభు నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఒక బాలుడిని. మొదటిది. రెండోది ఏంటంటే, మాట్లాడడానికి నా దగ్గర అంత శక్తి లేదు. ఆయన ఇన్క్యాపబుల్, నా దగ్గర అంత శక్తి లేదు. ఇప్పుడు ఇర్మియా రైట్ చెప్పాడా రాంగ్ చెప్పాడా చెప్పండి. నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీకే ప్రసంగం చెప్తున్నాను, చెప్పండి. రైటా రాంగా? గట్టిగా రైటే చెప్పారు, అవునుగా? ఇప్పుడు ఇర్మియా దగ్గర తప్పేం లేదు. కానీ ఇర్మియా జీవితంలో ఎవరి ఆదేశం ఆయన పాటించాలి? ఆయన ఇష్టం కాదు, ఆయన నచ్చిందా లేదా కాదు, ఆయన చేయగలుగుతాడా లేదా కాదు, ఆయన చిత్తం కాదు, ఆయన ప్రణాళిక కాదు. అది ఎవరిదంటే దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని ఇష్టం, అది దేవుని ఇష్టం. అయితే ఇర్మియా యొక్క పరిస్థితిని దేవుడు మార్చేశాడు. రైట్? ఆయన యొక్క వయస్సును బట్టి, ప్రభువా నేను బాలుడిని, నేను ఎంచుకోదగినటువంటి మనిషిని కాదు, నేను బాలుడిగా వెళ్ళి ప్రవచనం ప్రవచిస్తే ఎవడు నా మాట వింటాడు, ఎవడు నన్ను అంగీకరిస్తాడు, ఎవడు నా మాట వింటాడు అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క విన్నపాన్ని తెలియజేశాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, కింద వచనంలో మనం చూడవచ్చు ఆ విషయాన్ని. దానికన్నా ముందు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. దేవుడు దగ్గరికి ఇర్మియా వెళ్ళినప్పుడు ఇంకొక మాట అన్నాడు, ఏంటంటే నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదన్నాడు. ఈ మాట ఈయన మాత్రమే కాదు, ముందు మోషే గారు కూడా అన్నారు. ఇప్పుడు మోషే జీవితాన్ని ఒకసారి ఇవాల్యుయేట్ చేద్దాం, పరిశీలన చేద్దాం. మోషే దేవుడితో ఏమన్నాడంటే, ప్రభువా నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదు, నా నాలిక కొంచెం నాకు నత్తి అనేది ఉంది, నేను మాట్లాడలేనని చెప్పేసి అన్నాడు. దానికి దేవుడు ఏం చేశాడు? నీ మాట కాదు, నా మాట, నేను ఏదైతే నీకు నిర్ణయిస్తానో, నేను ఏదైతే నీకు ఏర్పాటు చేస్తానో అది నువ్వు చేయాలి, అంతే. దట్స్ ఇట్. నో ఆర్గ్యుమెంట్స్, నో కామెంట్స్. ఇప్పుడు మోషే దేవుడి పరిచయం చేశాడా లేదా? మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడా లేదా? ఏమండి, మోషే గొప్ప పరిచయం చేశాడా లేదా? చెప్పండి. చేశాడు కదా, రైట్? ఇప్పుడు ఇర్మియా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా నువ్వు భయపడద్దు, ఏమండి, నువ్వు బాధపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బాలుడిని అనవద్దు, నీకు మాట్లాడడానికి శక్తి లేదనొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇర్మియా ఎందుకని వెనకడుగు వేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఇర్మియాకి బాగా తెలుసు. రైట్? ఒకవేళ ఇలా అనుకున్నాం, మీ అందరికీ నూతన నిబంధన గ్రంథంలో కొరింథీ సంఘం తెలుసు కదా. ఒక ప్రశ్న, లుస్యానాకి తర్వాత యాకోబానికి సంఘ పెద్దలు కదా, మిమ్మల్ని అలా అనుకుందాం, కొరింథీ సంఘానికి సంఘ పెద్దలుగా ఉండాలి. మీరు ఇద్దరు ఇష్టపడతారా సంఘానికి సంఘ పెద్దలుగా ఉండడానికి? ఆ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఏం బాగాలేదు. కొరింథీ సంఘం తెలుసు కదా మీకు. ఆ కొరింథీ సంఘానికి సంఘ పెద్దలా ఉండాలి, మీరు ఉండగలుగుతారా? హుసేనన్న ఉండలేదన్నాడు, యాకోబాన్ని ఉంటాడు. అంత ఆశమాషి కాదు, ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు అవిధేయులు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అవివేకులు, వాళ్ళు మాట వినే ప్రజలు కాదు, దేవుడి మాటలంటే గౌరవించి దేవుడిని వెంబడించేటువంటి మనుషులు కాదు. ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి కూడా అంతే. వాళ్ళందరూ కూడా అవిధేయులు, వాళ్ళందరూ కూడా మూర్ఖులు, వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అన్నమాట. వాళ్ళు ఎన్నోసార్లు దేవుణ్ణి ధిక్కరించి, ఎన్నోసార్లు దేవుణ్ణి అవమానించి వాళ్ళు విగ్రహాల వైపు తిరిగిపోయారు, వాళ్ళు అపవిత్రత వైపు తిరిగిపోయారు. అందుకనే ఇర్మియా వెనకడికి వేస్తున్నాడు, ప్రభువా వీళ్ళని భరించడం నా వల్ల కాదు, ఐ కాంట్ డూ దిస్ వర్క్. ఈ ప్రజల మధ్య పరిచయం చేయాలంటే నాకు 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వచ్చింది, నా వల్ల కాదు అని చెప్పేసి ఇర్మియా వెనకడికి వేస్తున్నాడు. అయితే దేవుడు ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడంటే, 7వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఒక్క నిమిషం, ఎవరు చెప్తున్నారు మాట? దేవుడే చెప్తున్నాడు. ఓకే, యెహోవా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. ఓకేనా? అది ఆయన ఇష్టం కాదు, అది ఎవరి ఇష్టం అంటే దేవుని ఇష్టం. రైట్? ఇప్పుడు
ఇర్మియా యొక్క పరిస్థితిని మనం చూద్దాము. కొంచెం 8వ వచనాలు 7-8 వచనాలు కలిపి ధ్యానం చేద్దాము. 8వ వచనం చూడండి. వారికి భయపడకుము. వారికి భయపడద్దు. ఎవరికి భయపడద్దు అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు భయపడొద్దు. ఎందుకంటే చదవండి, నిన్ను విడిపించుటకు అందరూ కలిసి చదవండి, నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. ఇప్పుడు ఇర్మియాకి దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. ఇర్మియాకి దేవుడు ఒక హామీ ఇచ్చాడు. ఇర్మియాకి దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఇర్మియాకి దేవుడు ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను. సో నువ్వు భయపడొద్దు. డోంట్ గెట్ స్కేర్డ్, డోంట్ ఫియర్. నేను నీతో ఉంటాను. ఈ వాగ్దానాన్ని దేవుడు చేశాడు అంటే ఆ ప్రవక్తికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. రైట్. ఇదే మాటలో మనం యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నప్పుడు యెహోషువాని దేవుడు వాళ్ళకి న్యాయాధిపతిగా అధిపతిగా నియమిస్తున్నప్పుడు అన్నాడు ఏమనంటే, నేను నీకు తోడై ఉంటాను. నేను ఏ విధంగా అయితే మోషేకి తోడుగా ఉన్నానో నీకు నేను అదే విధంగా తోడై ఉంటాను. సో ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి భరోసాను పొందుకున్నాడు ఆయన. దేవుడి దగ్గర నుంచి ఆయన బలాన్ని పొందుకున్నాడు. ఏమండి, ఒకవేళ మా కోసం మనం ఇలా అనుకుందాం, ఇర్మియా యొక్క శక్తి సామర్థ్యాల చేత, ఇర్మియా యొక్క జ్ఞానం చేత, ఇర్మియా యొక్క తెలివితేటల చేత, ఇర్మియా యొక్క బలం చేత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా పనిచేయాలంటే అది జరిగే పని కాదండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. ఒక యవనస్తుడిగా పరిచయం చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఒక సంగతి చెప్పమంటారా? నేను 21వ సంవత్సరంలో ప్రసంగం చేసినప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు కాదు, ఊర్లో వాళ్ళు ఏమన్నా తెలుసా, నాతో పాటు పాపం గురించి, తీర్పు గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు వాళ్ళు నాతో అన్నటువంటి మాట ఏంటంటే, అరే నీకు నిండా 3 శుక్రవారాలు లేవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిన్నగాక మొన్నే కొట్టేవని అర్థం. నీ మాడి కూడా లెక్కించేది. అనుభవం లేదు. ఇప్పుడు ఇర్మియా జీవితం కూడా అంతే. అనుభవం లేదు, జ్ఞానం లేదు. ఏమండి, ఒకటే ఒక ధైర్యం ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి పరిచయం చేయి, అంతే. రైట్. నువ్వు ఇంత మాట చెప్పడానికి వీలు లేదు. దేవుడు ఆ ధైర్యాన్ని, దేవుడు ఆ నమ్మకాన్ని ఇర్మియాకు అనుగ్రహించాడు. అయితే ఇర్మియా యొక్క జీవితానికి దేవుడు భరోసా ఇచ్చి తన పరిచర్యను తనకు అప్పచెప్పి తన నోటిలో దేవుని యొక్క మాటల నుంచి ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో సమస్తము కూడా ఇర్మియాకు బోధించి ఇర్మియాని ఆ ప్రవచనానికి, ఆ పరిచర్యకు దేవుడు సిద్ధం చేశాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటా ఆ పరిచర్య అంటే చూడండి, 10వ వచనం, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను. సో నువ్వు నాకు పరిచారకుడిగా పనిచేయాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా యొక్క బాధ్యత ఏంటంటే 2 విషయాలు, యోధా సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి 2 విషయాలు నేను ఆపాలి. ఏంటంటే మొదటిది అన్యాయాన్ని ఆపాలి. ఇర్మియా యొక్క పరిచర్య ఏంటంటే మొదటిది అన్యాయాన్ని ఆయన ఆపాలి. రెండోది ఏంటంటే ఇర్మియా యొక్క పరిచర్యలో ఆయన పాపాన్ని అతిక్రమించాలి. దేని అతిక్రమించాలండి? పాపాన్ని అతిక్రమించాలి. ఇశ్రాయేలు ప్రజల్ని లాలన చేసి బొజ్జగించి దేవుని దగ్గరికి తీసుకురావడం అనేది అంత ఆశామాషమైన విషయము కాదు. వాళ్ళు ఒక అవిధేయులు, ఇప్పుడు వాళ్ళని విధేయతలోకి ఇర్మియా తీసుకురావాలి. వాళ్ళు అపవిత్రులు, వారిని పవిత్రతలోకి ఇర్మియా నడిపించాలి. వాళ్ళు మూర్ఖులు, వారిని వివేకులుగా ఇర్మియా మార్చాలన్నమాట. ఇశ్రాయేలును మార్చేటువంటి బాధ్యత, ఆ రాజ్యం యొక్క బాధ్యత, ఆ ప్రజల యొక్క బాధ్యత, ఆ భారాన్ని దేవుడు ఇర్మియా మీద పెట్టాడు. దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు సిద్ధం చేశాడు, దేవుడు నడిపించాడు, దేవుడు పోషించాడు, దేవుడు తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఇప్పుడు విశ్వాసంగా మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు? మనమందరం కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా ఇర్మియా జీవితంలో నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో దేవుని ప్రణాళికను నమ్మడం మొదలు పెట్టండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడండి. మన యొక్క జీవితం మీద సమస్త అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము దేవుడు మాత్రమే. హీ హాస్ ఎవ్రీ రైట్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పనివ్వండి, ఏదైనా మన జీవితంలో మార్పు జరగాలి అంటే, ఏదైనా మన జీవితంలో గొప్ప విషయం జరగాలంటే అది ఎవరి వల్ల సాధ్యమైందంటే కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యమైంది.
గాడ్. ఓకేనా? ఓన్లీ బై గాడ్. మన పరిస్థితులు మనం మార్చుకోవాలని తలకిందులుగా తపస్సు చేసినా మారదు. అది ఎవరి వల్ల సాధ్యమైందంటే కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యమైంది. రైట్? బహుశా నీ పరిస్థితి బాగోలేదేమో, నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదేమో, నీ కుటుంబ పరిస్థితి బాగోలేదేమో, నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదేమో, నీ ఉద్యోగ పరిస్థితి బాగోలేదేమో. రెండు విషయాలు: దేవుని మీద, దేవుని ప్రణాళిక మీద నమ్మకం ఉంచు. రెండవది, దేవుని మీద ఆధారపడి జీవించు. ఖచ్చితంగా తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కన్నీటితో విత్తువాడి యొక్క పంటను దేవుడు ఆనందగానాలతో కోస్తాడని వాగ్దానం చేశాడు. ఏదైతే బాధను వెతుకుతున్నావో, ఏదైతే కష్టాన్ని నువ్వు చూస్తున్నావో, ఏదైతే కన్నీళ్లు నువ్వు కారుస్తున్నావో, దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఆయన ఆనంద బాష్ప బిందువుగా మారుస్తాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? ఎస్, అవును. తర్వాత రెండో విషయం, విశ్వాసులుగా మనం ఇప్పుడు ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏ పరిస్థితిలో అయినా దేవునికి విధేయులయ్యండి విశ్వాసంలో దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. రైట్? మన యొక్క బాధ్యత ఏంటంటే, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఏ పరిస్థితుల్లో అయినా మనం దేవునికి విధేయులుగా ఉండి విశ్వాసంలో దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. రైట్? ఇర్మియా బహుశా దేవుని చిత్తం జరిగించడం అంత సులభమేమి కాదు. ఆయన అనుకుని ఉండొచ్చు, ప్రభా నాకు ఎందుకు ప్రభా ఈ పని, ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, నా వద్దు ప్రభు, చిత్తగించండి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇర్మియా దేవుడితో అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్నా తెలుసా? భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ ఆయుధం వర్ధిల్లిద్ది, ఏ బలహీనత వర్ధిల్లిద్ది, ఏ శక్తిహీనత వర్ధిల్లిద్ది, ఏ ఆయుధం, ఏ యుద్ధము మనం ఓడిపోతాం ఒకవేళ దేవుడు మన పక్షాన ఉండగా. నా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను కాదు యుద్ధం చేసేది, ఆయనే. యుద్ధము యెహోవాది, ఆయన చేస్తాడు. సో మనం విధేయులై ఉండి ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటారు. తర్వాత మూడవ విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడాను మన శక్తి మీద, మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడకూడదండి. మనం ఎవరమైనా, మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, మన దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా సరే, మనం ఆధారపడాల్సింది ఒకటి దేవుని కృప మీద ఆధారపడాలి, రెండవది దేవుని శక్తి మీద ఆధారపడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, అది తీసినా ఉంచినా నీ కృపే నాకు చాలు. నీ కృప నాకు చాలు. నేను ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా పర్వాలేదు, ఏ అవమానాల గుండా వెళ్ళినా పర్వాలేదు, ఏ నొందల గుండా వెళ్ళినా పర్వాలేదు, నేను నా జీవితంలో నీ కృపను నా జీవితంలో కలిగి ఉంటే అది నాకు చాలు. మనం కూడా ఆ మాట చెప్పాలి, ప్రభువా నీ కృప నాకు చాలు. దేవుని శక్తి మీద, అదేవిధంగా దేవుని మీద, దేవుని యొక్క కృప మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఆఖరిగా అన్యాయానికి, అదేవిధంగా పాపానికి మనం వ్యతిరేకంగా జీవించే వారిగా ఉండాలి. ఇర్మియాకి పెట్టినటువంటి దేవుడు బాధ్యత ఏంటంటే, అవిధేయులైన వారిని విధేయులుగా మార్చాలి, అపవిత్రులుగా ఉన్న వారిని పవిత్రులుగా మార్చాలి, ఏమండి, మూర్ఖులుగా ఉన్న వారిని జ్ఞానులుగా మార్చాలి. ఇర్మియా పాపానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఇర్మియా తన యొక్క జీవితంలో ఆయన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆయన జీవించిన జీవితాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో, 40 సంవత్సరాల పరిచర్య, ప్రవక్తగా పరిచర్య చేస్తున్నటువంటి ఇర్మియాకి దేవుడు తోడుగా ఉండి దేవుడు సహాయం చేశాడు. రైట్? ఈ భూలోకంలో బహుశా మనం మనుషులకు వ్యతిరేకంగా జీవించవచ్చేమో, మనుషులు మనల్ని అభినందించుకోవచ్చేమో, మీరు చేస్తున్నటువంటి పనిని, మీరు చేస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి పరిచర్యను బహుశా మనుషులు అభినందించకపోవచ్చేమో. కానీ ఒక విషయం చెప్తున్నాను, దేవుడు ఒకరోజు అక్కడికి నిలబడిన తర్వాత బడా మంచి నమ్మకమైన దాసుడా అని ఆయన అంటాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనకు చాలా ప్రాముఖ్యము. ఆయన మెప్పించే జీవితం జీవించాలి. సో ప్రియమైన దేవుని సంఘం, ఆఖరిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే, విశ్వాసుల జీవితంలో దేవుని యొక్క చిత్తం గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. మనము ఆయన యొక్క సార్వభౌమత్వంలో మనమందరం కూడాను జీవించాలి. దానికి మించినటువంటి వేరే విధి మనకేమీ కూడా ఈ భూలోకంలో లేదు. దయచేసి మనమందరం కూడా దేవుని యొక్క విధేయత. ఇంకొక విషయం చెప్పనివ్వండి, మనం ఆరాధన చేయడానికి వెళ్తున్నాం కదా, మీరు ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఆరాధన, నిజమైన ఆరాధన యొక్క డెఫినేషన్, నిర్వచనం ఏంటంటే, మనం విధేయులుగా ఉండడమే ఆరాధన. ఇఫ్ దేర్ ఈస్ నో ఒబీడియన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ వర్షిప్. ఒకవేళ మనలో విధేయత లేకపోతే
మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు కాదు. సో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు విధేయులుగా ఉంటూ మనం జీవిస్తూ మన జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.